హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెకండ్ హార్వెస్టింగ్ అనమాట. బిట్టర్ గార్డ్ అనేది కాకరకాయ రెండోసారి కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక 4-5 డేస్లో మళ్ళీ నాకు సెకండ్ టైం కూడా క్రాప్ అనేది వచ్చిందనమాట. నాకు సూపర్గా అనమాట. చాలా నిజంగా బాగా పెద్దగా వచ్చినాయి అనమాట. పెద్దగా నీట్గా మనకు సూపర్. ఇంత తొందరగా క్రాప్ అనేది వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటి దగ్గర, అది కూడా చేను దగ్గర రావడం అది వేరు. ఇంటి దగ్గర అయితే మామూలుగా వస్తుందో రాదో అనుకున్నాను. చాలా బాగా వచ్చాయి. అలాగే నాకైతే ఎంత బాగా అనిపించిందంటే, దాదాపు మనకు చాలా క్రాప్ అనేది 1 kg వరకు వచ్చిందనమాట సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే 1/2 kg ఎబో ఉండే, ఇప్పుడు 1 kg వరకు వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. పొడుగ్గా అన్నీ కూడా చాలా బాగున్నాయి. నీట్గా పురుగేం ఇప్పుడే దీనికి పెస్టిస్ కూడా ఏం తగలలేదు. ఫెర్టిలైజర్స్ కూడా దీనికి ఏమి ఇవ్వట్లేదు ఇప్పటికైతే. ఇంట్లో వాడుకున్న వేస్టేజ్ తోటి వీటిని కూడా గ్రో చేస్తున్నాను ఇప్పటి వరకు. అయితే నేను కంప్లీట్గా ఇన్ని వచ్చినాయి అనమాట. మనకు కేజీ వరకు కంపల్సరీ కేజీ దాకా ఉంటాయి. చాలా ఈజీగా ఇంట్లోనే చాలా బాగా గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైనీ సీజన్లో వెజిటేబుల్స్ అన్నీ చాలా రేట్ ఉంటాయి కదా, కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మనం ఇంట్లో ఇలా చిన్నగా 2 months ముందు నుంచి కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే మనకు ఈ టయానికి మనకు క్రాప్ అనేది వస్తుంది. మనకి ఏ వెజిటేబుల్ అయినా కూడా మనకు వండుకోవడానికి వస్తాయన్నమాట. ఇలాగా చాలా ఎక్కువ అనమాట. ఇంట్లోకి సరిపోతాయి, గుడ్డిగా సరిపోతాయి అన్ని విధాలుగా. అయితే ఇంకా ఏంటి అని అంటే, నన్ను సీడ్స్ గురించి ఒకరు అడిగారు కదా, మన వాళ్ళే సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారనమాట. వైట్ కాకరాది సీడ్స్ అవైలబుల్ ఉన్నాయా అంటే, లేదండి, నేను కూడా బయట నుంచి తీసుకొచ్చి పెట్టాను కదా, కాబట్టి ప్రజెంట్ అయితే సీడ్స్ ఇప్పుడు అవైలబుల్ లేదు. తర్వాత చూడాలి. సీడ్స్ అనేటివి నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంట్లో. ఇప్పుడైతే చాలా బాగున్నాయి నిజంగా. ఎంత క్వాలిటీ వైజ్ అయినా కూడా అప్పుడే తెంపి మనకు ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా తక్కువ బయట దొరికే వాటిలో. ఇప్పుడు మనం ఇంట్లో కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా పెంచుకొని కనుక తిన్నట్టయితే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించి ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.